నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. దశపుత్ర సమం వృక్ష అంటారు. అంటే 10 బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక సరస్సుతో సమానం, 10 సరస్సులు ఒక పుత్రునితో సమానం, 10 మంది పుత్రులు ఒక చెట్టుతో సమానం అని వేదకాలంలోనే మన పూర్వీకులు బోధించారు. పచ్చని చెట్టు ప్రతి ఒక్కరి బంధువు. చెట్లు మాట్లాడవు కానీ పలకరిస్తాయి. చల్లని గాలితో, చక్కటి నీడతో అలరిస్తాయి. మనిషి వదిలేసిన గాలిని తీసుకుని ఆక్సిజన్ అందించే కర్మాగారం చెట్టు. నిత్యం మన చుట్టూ మనతో జీవిస్తున్న ఎన్నో గొప్ప వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన బాదం చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాదం చెట్లతో ప్రతి ఒక్కరికి సావాసం ఉండే ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ బాదం చెట్టు ఉన్నా సరే కాయలు కోసి రాయితో కొట్టి లోపల ఉన్న పప్పు తినడం ఒక సరదా. ప్రతి పండుగకి బాదం ఆకులు ఏరి వాటిని విస్తర్లా గుచ్చుకొని అందులో దేవుడికి నైవేద్యాలు పెట్టడం, అన్నప్రసాదాలు బాదం ఆకుల విస్తరిలో వడ్డించడం ఒక ప్రాముఖ్యత. బాదం ఆకులతో చేసిన విస్తరిలో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన బాదం చెట్లు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. ఏ చెట్టు అయినా అమృతమయమే, ఆరోగ్యదాయకమే. దేహానికి నష్టం కలిగించే హానికారకమైన మొక్క ఈ పృథివీ ప్రపంచంలోనే లేదు అని మనకు పురాణ కావ్యాలు, కథలు అన్నీ తెలియజేస్తాయి. కావ్యానికి సంబంధించిన వర్ణనలలో 18 వర్ణనలు ప్రత్యేకం. పనిగట్టుకొని మరీ సందర్భం అయినా కాకపోయినా పురాణ కావ్యకర్తలు తమ సాహిత్య ప్రపంచంలో సందర్భోచితంగా చెట్ల ప్రస్తావనలు తరచుగా చేస్తూ ఉంటారు. ఎవరినైనా కీర్తించే సమయంలో, ముఖ్యంగా కథానాయికను పొగడే సమయంలో పలు విధములైన మొక్కల ప్రస్తావనలు విశేషంగా మనం గమనించవచ్చు. అలాగే యాత్రా సందర్భాలలో, అంతఃపుర నిర్మాణంలో, నగర నిర్మాణంలో, ఋతుశోభలో ఉద్యానవన వర్ణన ఒక ప్రత్యేకమైన అంశం. ఇందులో బాదం చెట్టు ప్రస్తావనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. దేవతా సంబంధంగా చేసేటటువంటి వృక్షాలు, మొక్కలు, అర్చనలు ఇలాంటి వాటిలో బాదం పండు అనే దానిని మనం నివేదనగా సమర్పించం. దేశీయమైన పురాతన భారత భాగవత గ్రంథాలలో బాదం చెట్టు ప్రస్తావన ఎక్కడా కనపడదు. ఈ దేశీయమైన మొక్క కానప్పటికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం అనేటటువంటి నేపథ్యంలో భారతీయులు తమదిగా చేసుకొని పెంచి పోషించి దేవతారాధనలో కూడా సముచితమైన స్థానం కల్పించే నిమిత్తమై ఎండినటువంటి బాదం పండ్లను నివేదనగా సమర్పించడం అనే ఆచారానికి శ్రీకారం చుట్టారు. డ్రై ఫ్రూట్స్ అనే పేరిట పరమాత్ముడికి మనం అత్యవసర సమయాలలో నివేదనలు చేస్తూ ఉంటాం. మహానైవేద్యం పెట్టే సమయంలో పప్పు, కూర, చారు ఇంట్లో ఏవి చేసుకుంటామో వాటిని సమర్పించాలి. అలాంటి పరిస్థితులు లేని సమయాలలో అవసర నైవేద్యం తేనె పెట్టాలి. తేనె లభించినప్పుడు ఎండు ద్రాక్ష, కిష్మిష్ కానీ, బాదం పప్పులు కానీ నివేదనగా సమర్పించవచ్చు. కానీ పసుపు రంగులో ఉండే బాదం కాయకు మరింత ప్రత్యేకత కల్పించిన ఈ ఆధునిక లేక ప్రాచీన మధ్యలో ఉండేటటువంటి సంప్రదాయజ్ఞులు 2 బాదం కాయలను కలిపి బెల్లం పానకంలో ముంచి ఆ 2 బాదం కాయలను ఒకదాని పక్కన మరి ఒకటి ఉంచి ఆ రెండింటికి 5 వరసల దారం చుట్టి
అమ్మాయికి వివాహమైన తర్వాత కన్యాదానం చేసిన అనంతరం అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపే సమయంలో ఒడినించేటటువంటి ఆచారంలో ఇతర పదార్థాలతో పాటుగా ఈ బాదం కాయలను కూడా ఉంచడంలో అంతరార్థం ఏమిటి అంటే 2 బాదం కాయలు, ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి, ఆ ఇద్దరు ఒకటిగా మారబోతున్నారు. ఒక మనసుకి 2 శరీరాలు. అందులో ఉండే బాదం కాయను పగలదీసి అందులో ఉన్నటువంటి బాదం గింజనే మనం స్వీకరించాలి. ఆ గింజ ఈ దంపతులకు కలగబోయేటటువంటి సంతానానికి ప్రతీక. ఈ బాదానికి బాదామము అనే పేరు తెలుగులో పూర్ణం కాగా వాతాద అన్న పదాన్ని సంస్కృత సాహిత్యం తెలియజేస్తుంది. దేహంలో వాత గుణాన్ని పెంచి పోషించేటటువంటి ప్రమాదం ఉన్న కారణం చేత మితంగా పరిమితంగా స్వీకరించాలి. అలాగే రాత్రివేళ ఈ బాదంకాయను నీటిలో నానబెట్టి ఉదయం పొట్టు తీసిన తర్వాత మాత్రమే స్వీకరించాలి అనేటటువంటి జాగ్రత్త కూడా చెబుతూ ఫల వృక్ష ఇత్యాది గల జాతుల విశేషాలను కావ్యాలు చెబుతూ ఈ సంబంధాలలో దక్షిణావృత శంఖం పేరు కూడా వాతాదము, బాదరము అంటూ సంబోధన చేసింది. సహజంగా మనం వినియోగించేటటువంటి దేవతారాధనలో శంఖంలో నీరు పోసి ఆ నీటితో దేవత సంబంధంగా అర్చామూర్తికి అభిషేక సేవ నిర్వహిస్తూ ఉంటాం. ఈ శంఖం దక్షిణావృత శంఖం అయినప్పుడు అలా దక్షిణం వైపుగా తెరిచి ఉండే భాగంతో ఉన్న నీటితో అభిషేక సేవ నిర్వహిస్తే అద్భుతమైన పుణ్యఫలం. అలా దక్షిణం వైపుగా ఉండేటటువంటి ఈ శంఖానికి ప్రత్యేకమైన పేరు బాదరము, బాదామము, కన్నడలో బాదామి, తమిళంలో వాదామరం, హిందీలో వాందాం అనేటటువంటి పేర్లు కల ఈ బాదం చెట్టు ఆధునిక కాలంలో మనం గమనించినట్లయితే దేవతా సంబంధంగా ఆధ్యాత్మికంగా అంతగా వినియోగించబడనప్పటికీ ఆరోగ్యదాయకం. బాదం ఆకులలో దైవ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. బాదరాయణ సంబంధం అనేటటువంటి ఒక వాక్యాన్ని మనకు సాహిత్యం అందచేసింది. యుష్మాకం బదరీ చక్రం, ఇది మనది కాదు, అయినా మనదిగా చేసుకున్నాం. యుష్మాకం బదరీ చక్రం అస్మాకం బదరీ తరుహు, మనది అయినటువంటి చెట్టు బదరి అంటే రేగు చెట్టు. యుష్మాకం మీది బదరీ చక్రం, అస్మాకం బదరీ తరుహు, బాదరాయణ సంబంధో యూయం యూయం వయం వయం, ఒక చాటువు. లేనిపోని దూర సంబంధాన్ని ఎక్కడో కలిపి మనదిగా చేసుకునేటటువంటి సంబంధానికే బాదరాయణ సంబంధం అన్న పదాన్ని సాహిత్యం ఇలా ప్రయోగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రేగు పండుకు ఎలాంటి విశేషణాలు ఉన్నాయో ఆ రేగు పండుకు సంబంధించిన గుణగణాలన్నీ కూడా ఈ బాదం పండులో కూడా ఉన్న కారణం చేత ఈ చెట్టును ఇంటి పరగణాలో, ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా ఆలయాలలో, బడి, రహదారి లేదా వ్యవసాయ క్షేత్రాలు ఇలాంటి విశాలమైన బయలులో పెంచాలి అంటూ వాస్తుశాస్త్రం ఈ మొక్కల గురించిన విశేషం తెలియజేస్తుంది. కుజగ్రహ సంబంధమైన దోషాలు కలవారంతా కూడా బాదం చెట్టును పెంచి పోషించాలి. వ్యవసాయ పొలాలు, ఖాళీ స్థలాలు, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, ఏవైనా స్థిరాస్తి వ్యవహారాలలో చిక్కు ఉన్నటువంటి వారు, ఆయా స్థిరాస్తి మనకు స్వాధీనం కావడం లేదు, నష్టపోయాం, భూమి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటటువంటి వారు ఆ పరిహారంగా బాదం చెట్టును పెంచి పోషించినట్లయితే స్థిరాస్తి సంబంధిత చిక్కులు ఇట్టే తొలగిపోతాయి అని ఒక ప్రమాణం. అలాగే ఇంటికి సంబంధించిన పొలంలో, భూమిలో ఏదైనా ఒక పూర్వపు బావి ఉన్నది, మూసివేయవలసిన ఆగత్యం ఏర్పడింది. అలాగే వాస్తుశాస్త్రానికి విరుద్ధంగా ఇంటిలో ఒక బోర్వెల్ ఉంది, ఆ బోర్వెల్ మనకు ఉపయోగంగా లేదు, దాన్ని మూసివేయాలి. ఇలాంటి అరుదైన సందర్భాలలో బావి, బోర్వెల్ మూసివేసేటటువంటి పనులు చేసే కంటే పూర్వం ఆ స్థల యజమానులు 5 సంఖ్యలో లేక 10 సంఖ్యలో 5, 10, 15, 20, 25 ఈ సంఖ్యలో బాదం చెట్లను నాటి పెంచి పోషించాలి అని కూడా ప్రమాణం. బాదం చెట్టును ఆశ్రయించి అనేకములైనటువంటి పక్షులు
ఆ చెట్లపైన నివాసం చేస్తూ ఉంటాయి. ఈ బాదం చెట్టును ఆశ్రయించి ఉండేటటువంటి పక్షి జాతులలో గబ్బిలాలు కూడా ఒకటి కనుక ఇంటి ఆవరణలో బాదం చెట్టు పెంచకూడదు. కానీ ప్రకృతిలో, పర్యావరణంలో వాతావరణ సమతౌల్యత చెదరకుండా బాదం చెట్టును మనదిగా చేసుకుందాం, పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం. విశాలమైనటువంటి కొమ్మలతో, శాఖోపశాఖలతో చాలా పెద్దదిగా పెరిగే ఈ బాదం చెట్టు బాటసారులకు అద్భుతమైన నీడను ప్రసాదిస్తుంది. అలాంటి బాదం చెట్లను బాటల పక్కన పెంచి పోషించినట్లయితే కుజగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. లగ్నంలో 2వ ఇంట, 4వ ఇంట, 7వ ఇంట, 8వ ఇంట, 12వ ఇంట ఇలా జాతక లగ్నం నుంచి ఈ స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం అని చెప్పిన జ్యోతిష శాస్త్రం ఆ కుజదోష నివారణకై బాదం పలుకులను దానమివ్వాలి, బాదం కాయలను దానమివ్వాలి, బాదం మొక్కలను పెంచి పోషించాలి అనే నియమాన్ని సూచించింది. ఇవి ఈ బాదం చెట్టుకు సంబంధించిన ప్రత్యేకతలు, విశేషాలు తెలుసుకున్నాం, పాటిద్దాం. మరో మొక్క గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. అత్యంత ప్రజాదరణ పొందిన బాదం చెట్టు యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారు కదూ శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. అపారమైన పోషకాలను అందించే బాదం చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు బాదం చెట్టు, అలాగే బాదం పప్పులు. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రకృతి మనకి ఎన్నో వరాలను ప్రసాదించింది. వాటిలో ఒకటి ఈ బాదం. ఇది కేవలం ఒక రుచికరమైనటువంటి ఆహార పదార్థం మాత్రమే కాదు, అనేక వ్యాధులను నయం చేసే శక్తి కలిగినటువంటి అద్భుతమైన ఔషధం కూడా. వేదకాలం నుంచి కూడా నేటి ఆధునిక వైద్యం వరకు ఈ బాదం ప్రాముఖ్యతని అందరూ గుర్తిస్తూనే ఉన్నారు. ఆయుర్వేదంలో అయితే ఈ బాదానికి ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది. దీన్ని వాతాద అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే వాత సంబంధమైనటువంటి న్యూరోమస్కులర్ కండిషన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే నేత్రోపమ ఇలాంటి కొన్ని పేర్లు దీనికి ఉన్నాయి. అంటే ఇది వాతాన్ని హరిస్తుంది, అలాగే కళ్ళకి కూడా ఎంతో మేలు చేస్తుందని అర్థం. బాదం చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. దీని ఆకులు గుండ్రంగా పెద్దవిగా ఉంటాయి. అలాగే పువ్వులు ఉంటాయి. దీనికి ఏ పువ్వు అయినా కొమ్మ చివర వస్తుంది కదా, ఇది కొమ్మ చివర కాకుండా కాండం మీదనే ఈ పువ్వులు పోస్తాయి. ఇది దీని ప్రత్యేకత. ఇక బాదం పండు ఉంటుంది, పండు లోపల ఈ గింజ ఉంటుంది. ఆ గింజ చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగలగొడితే అప్పుడు మనం రోజువారీగా తినేటటువంటి ఈ బాదం పప్పులు మనకి కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఈ పప్పునే ఔషధపరంగా వాడుతూ ఉంటాం. అయితే దీని రుచి చాలా బాగుంటుంది. బాదం చెట్టు శాస్త్రీయ నామం ఏమిటి అంటే ప్రూనస్ ఎమిగ్డాలిస్ అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తాం. ఈ చెట్లో ఉండేటువంటి పువ్వు, ఆకులు, నూనె ఇవన్నీ కూడా ఔషధపరంగా మనకి ఉపయోగపడతాయి. గుండె తన పనుని సక్రమంగా నిరంతరంగా చేసుకుంటూ ఉండాలి. అలా చేయలేనప్పుడు అప్పుడు గుండె బలహీనత అనేది వస్తుంది. దీంతో శరీరానికి కావాల్సినంత రక్త సరఫరా అనేది జరగదు. ఇది గుండె బలహీనత అంటే. సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు గుండె దడ ఉంటుంది, ఎందుకంటే డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు కాబట్టి. అలాగే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, అలసటగా ఉంటుంది, కాళ్ళ వాపులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుండె బలహీనత లక్షణాలు. అయితే మరి బాదంని ఎలా వాడుకోవాలి? 6 గ్రాముల బాదం పప్పుని కొద్దిగా పంచదారతో కలిపి రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. పంచదార వద్దు అనుకుంటే తేనె కలపవచ్చు రోజుకి ఒకసారి. అలాగే బాదం పప్పుతోటి తయారు చేసినటువంటి పాలు కూడా గుండెకి బలాన్ని ఇస్తాయి. బాదంలో ఉండేటటువంటి పోషకాలు గుండె కండరాలను స్ట్రెంథన్ చేస్తాయి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో గుండె పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మరొక సమస్య ధాతుక్షయం, అంటే ఆ వైటాలిటీ తగ్గిపోవటం. యంగ్స్టర్స్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉన్నాం. శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోవటం వల్ల నీరసం, బలహీనత ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో ధాతుక్షయం అంటాం. ఈ సమస్య ఉన్నప్పుడు విపరీతమైన అలసటతో పాటు ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తి ఉండదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది, నిద్రలేమి లాంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ధాతుక్షయంలో. సాధారణంగా సరైన పోషకాహారం తీసుకోకపోవటం,
అలాగే ఓవర్గా శారీరక శ్రమ చేయటం, మానసిక ఒత్తిడి, అలాగే దీర్ఘకాలపు వ్యాధులకి గురవుతూ ఉండటం, ఇలాంటివన్నీ ధాతుక్షయానికి కారణం కింద ఉంటూ ఉంటాయి. మరి బాదంని ఎలా వాడుకోవాలి ఈ ధాతుక్షయాన్ని తగ్గించుకోవటానికి అంటే, ప్రతిరోజు కూడా ఉదయం ఒక 6 గ్రాముల బాదం పప్పుని పటికి బెల్లంతో కలిపి తీసుకుంటూ ఉండాలి. అలాగే బాదం హల్వా కూడా మీరు తయారు చేసుకోవచ్చు నెయ్యితోటి. ఇది కూడా శక్తినిస్తుంది. బాదంలో ఉండేటువంటి ప్రోటీన్స్, అలాగే కొవ్వు పదార్థాలు, ఇంకా ఖనిజాలు ఇవన్నీ కూడా శరీరాన్ని రీజువనేట్ చేస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి, నీరసాన్ని తగ్గిస్తాయి. అలాగే దంత వ్యాధులలో కూడా ఈ బాదం ఉపయోగపడుతుంది. డెంటల్ డిసీజెస్, సాధారణంగా దంతాలు చిగుళ్ళకు వచ్చేటటువంటి సమస్యని దంత వ్యాధులు అంటాం మనం. అంటే ఏమిటి? చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతూ ఉంటాం, దంతాలు కదులుతూ ఉంటాం, నోటి దుర్వాసన, ఇవన్నీ కూడా దంత వ్యాధుల సాధారణ లక్షణాలు. సాధారణంగా సరైన దంత సంరక్షణ తీసుకోకపోయినా, అలాగే పోషకాహార లోపం ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉన్నా, ఇలాంటి సందర్భాల్లో ఈ దంత వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే బాదంని ఎలా వాడుకోవాలి దంత వ్యాధులు తగ్గించుకోవడానికి అంటే, బాదం కాయ పైన పెచ్చు ఉంటుంది, గమనించారా? దీన్ని అంటే గట్టిగా ఉంటుంది అనుకున్నామే, ఆ గట్టిదనాన్ని, ఆ గట్టి కాయ మనం బ్రేక్ చేస్తే లోపల పప్పు వస్తుంది. అలా కాకుండా బాదం కాయ పైన ఉండేటువంటి ఆ పెచ్చుని ఎండబెట్టి కాల్చి బూడి చేయాలి. దీనికి కాస్త సైంధవ లవణం కానీ మామూలు ఉప్పును కానీ కలిపి దంతాలను తోముకుంటూ ఉండాలి. ఈ బాదం కాయ దీని తాలూకు బూడిదలో అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవి దంతాలను గట్టిపరుస్తాయి. ఉప్పు వాడాం కదా, క్రిమినాశకంగా పనిచేస్తుంది. ఇలాగా ఈ రెండిటి కలయిక అనేది దంత వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం బాదం గురించి మనం చెప్పుకున్నప్పుడు కంటి వ్యాధుల్ని ఇది తగ్గించడానికి సహాయపడుతుందని, కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అనుకున్నాం కదా. రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొన్ని బాదం పప్పులు వేయండి, నానబెట్టండి. ఉదయం పైతోలు తీసేసి దాన్ని ఎండబెట్టి ఆ బాదం పప్పుల్ని పొడి చేసుకొని నిల్వ ఉంచుకోండి. దీనికి సమానంగా దూరగా వేయించినటువంటి సోంపు గింజలు పొడిని, అలాగే పటికి బెల్లం పొడిని కలపండి. ఫైనల్గా ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, నిల్వ చేసుకోండి. దీన్ని పిల్లలకి 1 చెంచా, పెద్దవాళ్ళకైతే 2 చెంచాలు వేడి పాలకు కలిపి ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. బాదంలో ఉండేటటువంటి విటమిన్ ఇ, అలాగే ఇతర పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సోంపు గింజలు, అలాగే పటికి బెల్లం, ఇవి కూడా కంటి చూపుకి సహాయపడతాయి. అలాగే కొంతమందికి అతి వేడి వల్ల దగ్గు వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా బాదం ఉపయోగపడుతుంది. శరీరంలో అధిక వేడి వల్ల ఈ దగ్గు వస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పొడి దగ్గు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, అలాగే ఛాతిలో మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా వేడి వాతావరణంలో గడపటం, వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోవటం, ఇలాంటి వాటి వల్ల ఈ దగ్గు అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాదంని ఎలా వాడుకోవాలి? 8 బాదం పప్పులు, 20 గ్రాముల పటికి బెల్లం, 20 గ్రాముల ఆవు వెన్న కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఈ బాదం కానీ పటికి బెల్లం కానీ ఇవి చల్లదనాన్ని ఇస్తాయి. ఆవు వెన్న గొంతుని శాంతపరుస్తుంది. దీంతో ఈ దగ్గు అనేది తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం ఒకటి ఉంది. రక్తస్రావాన్ని ఆపడానికి బాదం మీకు ఉపయోగపడుతుంది. శరీరం లోపల కానీ బయట కానీ రక్తస్రావం అవుతున్నప్పుడు దాన్ని రక్తపిత్తం అంటారు ఆయుర్వేదంలో. సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు, అంటే గాయాల నుంచి రక్తం కారటం, ముక్కు నుంచి రక్తం కారటం, మూత్రంలో లేదా మలంలో రక్తం కనిపించడం, ఇలాంటి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కారణాలను కనుక మనం ఆలోచిస్తే గాయాలు అవటం, రక్తపోటు, కొన్ని రకాల వ్యాధులు, ఇవన్నీ రక్తస్రావానికి కారణం కింద ఉంటూ ఉంటాయి. మరి బాదాన్ని ఎలా వాడుకోవాలి? బాదం ఇక్కడ మీకు ఉపయోగపడేది ఆకులు. బాదం ఆకుల్ని నీడలో ఎండించండి, దంచండి, పొడి చేసుకోండి. ఈ పొడిని ఒక పావు చెంచాడు మోతాదుగా మంచినీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. బాదం ఆకుల్లో ఈ రక్తస్రావాన్ని ఆపేటటువంటి గుణాలు ఉంటాయి. ఇవి రక్తనాళాన్ని షింక్ అయ్యేలా చేస్తాయి. దీంతో రక్తస్రావం అనేది తగ్గుతుంది. ఇంకొక ఆసక్తికరమైన మంచి యూజు ఈ బాదంతో ఉంది. మెయిన్గా యువకులకి, యువకులకి మొటిమలు, అలాగే మచ్చలు, అంటే చర్మం పైన ఏర్పడే చిన్న చిన్న ఎర్రటి కురుపుల్ని, వీటిని మనం మొటిమలు అంటాం కదా, ఆ మాటకు వస్తే ఎరప్షన్స్, ఇవి తగ్గిన తర్వాత గుంటలు తయారవుతూ ఉంటాయి, అలాగే మచ్చలు పడుతూ ఉంటాయి. ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ కండిషన్. ఇలాంటప్పుడు ముఖం మీద, మెడ మీద, వీపు మీద కూడా ఈ మొటిమలు తయారయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నొప్పి, దురద, మచ్చలు ఇలాంటివన్నీ కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సాధారణంగా హార్మోన్ల మార్పులు, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఎక్కువగా జిడ్డు ఉండేటటువంటి మేకప్లను వాడటం, ఇవన్నీ కూడా ఇలాంటి మొటిమలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. మరి బాదం ఎలా ఉపయోగపడుతుంది? దీని మోతాదు ఎంత, ఎలా వాడాలి అంటే, బాదం పప్పుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడికి రోజ్ వాటర్ అంటే పన్నీరు కలపాలి, మెత్తగా నూరాలి, పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ముఖానికి లేపనం చేసుకోవాలి.
ఆరిన తర్వాత దీన్ని కడిగేసుకుంటూ ఉండాలి. బాదం పప్పులో పోషకాలు ఉంటాయి. ఇవి ఎక్స్టర్నల్గా చర్మాన్ని నరిష్ చేయిస్తాయి, అంటే మృదువుగా చేస్తాయి. అలాగే రోజ్ వాటర్, ఇది చర్మాన్ని శుభ్రం చేయడానికి అలాగే మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చర్మం పైన పొడలు, దురదలు, మచ్చలు ఉన్నాయనుకోండి, బాదం పప్పు పొడిని ఈ రోజ్ వాటర్తో కలిపి లేపనం చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శరీరం డల్గా ఉందనుకోండి, అప్పుడు 100 గ్రాముల బాదం పొడిలో 10 గ్రాముల మంజిష్ట పొడి, 10 గ్రాముల కస్తూరి పసుపు, 10 గ్రాముల జటామాంసి కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని స్నానానికి ముందు 1 గంట ముందు పాలకు కలిపి శరీరానికి అంతటి కూడా అప్లై చేసి రుద్దుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. దీంతో ఆశ్చర్యకరంగా చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. అలాగే బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, బాదం పప్పు తీసుకుంటే బలవర్ధకంగా పనిచేస్తుంది, శరీరానికి మంచిది. అలాగే బాదం నూనె గురించి మరీ చెప్పుకోవాలి. దీన్ని సౌందర్య సాధనం కింద వాడుతూ ఉంటాం. ఒకవేళ జీర్ణక సంబంధ సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి ఒక 10 నుంచి 15 బాదం పప్పుల్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే ఉదయం విరేచనం సాఫీగా అవుతుంది. ఈ విరేచనం అవ్వకపోవడంలో వచ్చే అన్ని సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. చర్మ వ్యాధుల్లో కూడా బాదం నూనెని పైపోత కింద వాడుకోవచ్చు. అలాగే వీర్యవృద్ధికరంగా కూడా ఈ బాదం పప్పు మీకు ఉపయోగపడుతుంది. ఇలాగ అనేక రీతుల్లో అనేక రకాలుగా ఈ బాదంని మీరు వాడుకోవచ్చు. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు చెప్పి తీరాలి. బాదం నిజంగానే ఒక అద్భుతమైన ఔషధం. దీన్ని సరైన మోతాదులో సరైన విధంగా ఉపయోగిస్తే మనం అనేక ఆరోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ దివ్యమైన ఔషధాన్ని, ఈ చెట్టుని మన జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఓం ధన్వంతరాయే నమః. బాదం చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.